ఒక నది తీరాన ఓ పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు పైన ఓ కోతి నివసించేది. ఆ చెట్లు పండ్లు ఎంతో రుచికరంగా ఉండేవి. కోతి వాటిని తిని సంతోషంగా జీవించేది. ఒకరోజు ఆ నదిలో ఉండే మొసలి కోతిని చూసి మాట్లాడింది. అరే కోతి, నీ చెట్టులో పండ్లు ఎంతో రుచిగా కనిపిస్తున్నాయి. నాకు కూడా రుచి చూడాలని ఉంది అని ముసలి కోరింది. కోతి మంచి హృదయం కలదై, సరే నీకు పండ్లు కోసిస్తాను అని చెట్టుపై నుండి పండ్లను తెంచి ముసలికి ఇచ్చింది. ముసలి పండ్లు ఎంతో నచ్చాయి. ఇరువురి మధ్య చక్కని స్నేహం ఏర్పడింది. కోతి ప్రతిరోజు పండ్లు తీసుకువచ్చి ముసలికి ఇస్తుండేది. కొన్ని రోజులు గడిచాక ముసలి తన భార్యతో, ఓయ్, నీకోసం తీయని పండ్లను తెచ్చాను. ఇవి నాకు నా కోతి మిత్రుడు ఇచ్చాడు, తిను. ఇవి చాలా రుచిగా ఉన్నాయి. వీటిని తినే ఆ కోతి గుండె ఎంత రుచిగా ఉంటుందో కదా. దాన్ని తీసుకురా, తినాలనిపిస్తుంది. పాపం ముసలి ఈ మాట విని బాధపడింది. కానీ భార్య చెప్పిన మాట వినాల్సి వచ్చింది. అప్పుడు ముసలి కోతితో మాట్లాడుతూ, నా ఇంటిని ఎప్పుడూ నువ్వు చూడలేదు కదా, నా ఇంటికి వస్తావా అని కోరింది. కోతి అమాయకంగా సరే నీ ఇంటికి వస్తాను అని ముసలి నమ్మకంగా నీటిలోకి దూకింది. నది మధ్యలోకి వెళ్ళిన తర్వాత ముసలి తన అసలైన ఉద్దేశం చెప్పింది. అప్పుడు ముసలి, నీ గుండెను నా భార్య తినాలని కోరింది మిత్రమా. అందుకే నీకు విందు చేయాలని చెప్పి నా ఇంటికి తీసుకువస్తున్నాను. ఇది విన్న కోతికి గుండె ఆగినంత పనైంది. కానీ తన బుద్ధి ఉపయోగించి ముసలిని మోసం చేయాలని నిర్ణయించుకుంది. ఓహో, ఇంతేనా? నీకు నా గుండె కావాలా? అది నేను చెట్టు మీద వదిలేసి వచ్చానే. నీకు కావాలంటే వెనక్కి వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాను. ముసలి అమాయకంగా నమ్మి సరే తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి గుండె తీసుకురా అని చెప్పింది. తిరిగి చెట్టు దగ్గరికి రాగానే కోతి వెంటనే చెట్టుపైకి ఎక్కి నవ్వుతూ, నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? స్నేహితులైన మన మధ్య నమ్మకాన్ని నాశనం చేశావు. ఇక నుంచి నిన్ను నమ్మను. అప్పుడు ముసలి తలదించుకొని తన తప్పుని తెలుసుకుంది. కోతి తన తెలివితో ప్రాణాలను కాపాడుకోగలిగింది.